తల మంత్రగత్తె తన ముసుగును ఒక్కసారిగా చించి ఆమె నిజ రూపాన్ని బహిర్గతం చేసింది. టేబుల్ కింద దాక్కున్న బాలుడు చాలా భయపడ్డాడు. మిగిలిన వారు తమ బూట్లు తీయడం ప్రారంభించారు. వారిలో ఎవరికీ కాలి వేళ్లు లేవని బాలుడు గమనించాడు. మంత్రగత్తెలు వారి ముసుగులను కూడా చింపివేయడం ప్రారంభించారు. వారి పంజాలు పొడవుగా ఉన్నాయి, అయినప్పటికీ కాలిస్ మరియు స్ఫోటములతో కప్పబడి ఉన్నాయి. తల మంత్రగత్తె ప్రపంచంలోని పిల్లలందరినీ వదిలించుకోవడానికి వారికి ఒక పనిని అప్పగించింది. మంత్రగత్తెలలో ఒకరు అయితే ఇది అసాధ్యమైన మిషన్ అని భావించారు. ఆమె ప్రక్కన ఉన్న మంత్రగత్తె ఆమె చిక్కుకుపోతుందనే భయంతో త్వరగా పారిపోయింది. ధిక్కరించిన మంత్రగత్తె ద్వారా తల మంత్రగత్తె తక్షణమే కాలిపోయింది. టేబుల్ కింద ఉన్న పిల్లవాడు చాలా భయపడ్డాడు. అతను శబ్దం చేయడానికి ధైర్యం చేయలేదు మరియు తల మంత్రగత్తె యొక్క ఆశ్చర్యకరమైన రహస్యాన్ని విన్నాడు. ఆమె ప్రతి చిన్న మంత్రగత్తెని మిఠాయి దుకాణాన్ని తెరిచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు ఉచిత క్యాండీలను అందించమని చెప్పింది. కానీ ఆమె పిల్లలందరితో ఎలా వ్యవహరించాలని ప్లాన్ చేసింది. మంత్రగత్తెలు ఒక ప్రత్యేక కషాయాన్ని అభివృద్ధి చేశారు. ఒక చిన్న సిప్ తో పిల్లవాడు ఎలుకగా మారతాడు. అకస్మాత్తుగా తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. మంత్రగత్తెలు త్వరగా తమ విగ్గులు మరియు ముసుగులు ధరించి వారి వికారమైన ముఖాలను కప్పిపుచ్చుకుంటారు. మరోసారి ఆ చిన్నారి కాన్ఫరెన్స్ హాలులోకి ప్రవేశించింది. చబ్బీ బాయ్ హెడ్ విచ్ యొక్క మొదటి గినియాపంది. ఒక గంట క్రితం అతను తల మంత్రగత్తె ఇచ్చిన మిఠాయిని తిన్నాడు. హెడ్ మంత్రగత్తె 2 మార్క్ వచ్చే వరకు ఓపికగా ఎదురుచూసింది. అకస్మాత్తుగా బొద్దుగా ఉన్న అబ్బాయికి ఫిట్ వచ్చి ఎలుకలా మారిపోయింది.